తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం. ఇక్కడ బెంగాల్ లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ పాలన కోరుకుంటున్నారు. దేశంలోని ప్రతి మూలన ప్రజల్లో మార్పుకు ఇది సంకేతం. భారత్ అభివృద్ధిలో తెలంగాణ హైదరాబాద్ భాగంగా మారాయి. ఈ రాష్ట్రానికి వేల కోట్ల నిధులు ఇస్తున్నాం. కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఆ పార్టీ ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్గా మారిందని కామెంట్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ భారీ బహిరంగ సభ పెట్టింది. ఇంత మాట అన్నాడు ఏందా? ఏడాది దాకా బంగారం కొనదు. కాంగ్రెస్ని ఏమన్నాడు? కాంగ్రెస్ అంట ముస్లిం లీగ్ మావోయిస్టు పార్టీగా మారిపోయిందంట కాంగ్రెస్. మరి ఎందుకు మారుతుందో వాళ్ళకే తెలవాలి. ఎందుకు మారుతుందో వాళ్ళకే తెలవాలి. ముస్లిం ఇప్పుడు మావోయిస్టులను కథం పట్టించిండ్రు. మావోయిస్టులను ఖేల్ కథం దుకాణం బంద్ చేసిండ్రు. మరి నెక్స్ట్ ముస్లిం లీగ్ కాంగ్రెస్ను కూడా ఖేల్ కథం దుకాణం బంద్ చేస్తారా? ఇక ఇప్పుడు వాళ్ళకి మిగిలింది 3 రాష్ట్రాలు. హిమాచల్ ప్రదేశ్ ఒకటి, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో 5 గ్యారంటీలతో వచ్చిండ్రు. ఇక్కడ తెలంగాణతో 6 గ్యారంటీలు వచ్చింది. 5 గ్యారంటీలు ఎకనామం పెట్టిండ్రు, 6 గ్యారంటీలు మొత్తమే లేదు. ఇక ఇప్పుడు ప్రజెంట్ కేరళంలో కూడా వాళ్ళే ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ కేరళం మరి నిజంగానే రెస్ట్ ఆఫ్ థింగ్ మోడ్లోకి అయితే వెళ్తూ ఉన్న నేపథ్యం మాత్రం ఉంది. కానీ ఇక్కడ పర్ఫెక్ట్గా ఈ లీడర్లందరూ పర్ఫెక్ట్గా పనిచేస్తే మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఒకే పార్టీలో ఉన్న ఈయనేమో దేశం మొత్తం తిరిగి భారతదేశం మొత్తం భారతీయ జనతా పార్టీ ఉండాలని ఇక్కడ మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇద్దరు ఏ రాష్ట్రం పైన దృష్టి పెడితే ఆ రాష్ట్రంలో అధికారంలోకి వస్తూ ఉంది. సీట్లు లేని కాడ ఒక సీటు గెలవకుండా తమిళనాడు రాష్ట్రంలో అట్లీస్ట్ ఒక సీటు గెలిచింది. ఒక సీటు గెలిచి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడినే తమిళనాడులో పక్కన పెట్టడంతోనే బొక్క ఊర్లో పడ్డారు. అక్కడ కేరళలో ఏకంగా త్రివేంద్రం మున్సిపల్ కార్పొరేషన్ పైన జెండా ఎగరేసింది. వీళ్ళేమో ఇట్లా కష్టపడితే ఇక్కడ ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇక్కడ బండి సంజయ్, ఈటల రాజేందర్ను కూడా పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవట్లేదు. రఘునందన్ రావు ఆయనకున్న సబ్జెక్టును కూడా ఉపయోగించుకోలేని పరిస్థితిలోకి వెళ్తూ ఉన్నారు అన్న ఇంకొక చర్చ జరుగుతుంది. మరి వీళ్ళని సెటరైట్ చేయకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి సాధ్యమా అంటే నెవర్ అనే చెప్పుకోవచ్చు. మంచి సబ్జెక్ట్ ఉన్న నేతలు భారతీయ జనతా పార్టీలో ఎదిగిండ్రు. రఘునందన్ రావు మాట్లాడితే మనం ఇట్లా సైడ్కి కూడా తిరగం. అంత ఎథిక్స్తో అంత పర్ఫెక్షన్తో మాట్లాడతారు. రఘునందన్ రావును కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు. ధర్మపురి అరవింద్ కార్యకర్తల ముందే అడ్డగోలుగా బీజేపీ లీడర్లనే తిడుతున్న పరిస్థితులు మాత్రం ఉంది. వాడెవడు వీడెవడు, వాడు నిన్నగాక ముందొచ్చిండు, మేము గాజులు తొడుక్కోవాలన్నా, అది ఇదని కార్యకర్తల ముందే తిడుస్తున్న పరిస్థితి. ఇంకా దరిద్రం ఏంటంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. రాష్ట్ర అధ్యక్షుడిగా తీసిన తర్వాత మళ్ళీ ఎంపీగా గెలిచిన తర్వాత సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు, అందరికీ తెలిసింది. ఎవరైనా ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజా సంగ్రామ యాత్ర చేసింది కాబట్టి అనేక మంది ఆ కార్యకర్తల్లో జోష్ నింపే ఆ ఉత్సాహం ఉంటుంది. ప్రతి కార్యకర్తకు వాల్యూ ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు బండి సంజయ్తో బీజేవైఎం కార్యకర్తలు కావచ్చు, బీజేవైఎం లీడర్లు కావచ్చు, రిమైనింగ్ బీజేపీ లీడర్లు కావచ్చు, ఎవరైనా పోయి ఫోటోలు దిగితే ధర్మపురి అరవింద్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయంట. బండి సంజయ్తో ఫోటో దిగితే ధర్మపురి అరవింద్ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చి, ఏయ్ వాంతో ఎట్లా దిగుతావురా బయట వాడిని. అందుంచే నిన్న బండి సంజయ్ మాట్లాడాడు, తాతలు సంపాదించో తండ్రుల నుంచో తండ్రి పేరు చెప్పుకుండా తాత పేరు చెప్పుకుండా రాజకీయాలకు రాలేదు అన్నారు. చిన్న సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిండు. మరి ఎందుకు ఒక బీసీ బిడ్డ కేంద్ర మంత్రిగా ఎదిగితే ఓర్చుకోలేకపోతున్నారు? ఈ కుట్రలలో బీసీలే ఎందుకు భాగస్వాములు అవుతున్నారు? బండి సంజయ్ కొడుకు పైన జరిగిన ఇష్యూ, ఇటు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్,
అగైన్ ఇక్కడ కేటీఆర్ ఆధ్వర్యంలో నడిచింది. కల్వకుంట్ల కవితను కొట్టాలంటే ఇక్కడ ధర్మపురి అరవింద్ కేటీఆర్ కలిసి చేతులు కలిపిన్లు అన్న ఇంకొక చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మరి నిజంగానే అది జరిగితే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. ఇటు బండి సంజయ్ని కొట్టచ్చు, అటు కల్వకుంట్ల కవితను కొట్టచ్చు ఒక్క ధర్మపురి అరవింద్ని పట్టుకొని. కానీ మీరు అందరూ ఒక చెట్టు నీడలో బతుకుతున్నారు, మీరంతా ఒక చెట్టు నీడలో బతుకుతున్నారు. బండి సంజయ్ ఒక కొమ్మకుంటే, ధర్మపురి అరవింద్ ఇంకో కొమ్మకుంటే, రఘునందన్ రావు ఇంకో కొమ్మకుంటే, ఈటల రాజేందర్ ఇంకో కొమ్మకున్నది. ఆ చెట్టు బలంగా ఉన్నది, మీరందరూ ఉన్నారు కాబట్టి ఆకులు. కానీ మీ గొడ్డలతో ఒక్కొక్క కొమ్మను మీరే కొట్టేసుకుంటూ పోతూ ఉంటే చెట్టు కూడా మొదటికే పోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికైనా కుట్రలు కుతంత్రాలు మానేసి మీరందరూ ఒక్కటైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం పెద్ద సవాలేం కాదు, పెద్ద సమస్య ఏం కాదు. మీకు అంత పర్ఫెక్షన్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు 24 గంటల పాటు పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. నా ఏవిఎన్ రాధాకృష్ణ ఒక మాట వర్డ్ రాసుకొచ్చిండు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా పార్టీకి నేనేం చేయాలని ఆలోచిస్తారు. వాడి సర్ది వాడు కట్టుకొని, వాడి నీళ్ళ బాటిల్ వాడు తెచ్చుకొని, పరేడ్ గ్రౌండ్కి వచ్చి వాని డీజిల్ వాడు పోసుకొని మళ్ళా ఇంటికి పోతారు. అదే రిమైనింగ్ ఇండి కూటమి కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, పార్టీ నాకేం చేసిందని ఆలోచిస్తారు. అంత పెద్ద డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరి కార్యకర్తల మధ్యలో, ఇద్దరి నాయకుల మధ్యలో. అందుగురించే పర్ఫెక్షన్తో ముందుకెళ్తే మీరు సక్సెస్ సాధిస్తారు తప్ప ఒకడిపైన ఒకడు కుట్రలు, ఒకడిపైన ఒకడు కుట్రలు. ఏం కుట్రలు రా నాయన? మీ కుట్రలు చేయబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సర్వనాశనం అవుతున్నారు, సర్వనాశనం అవుతున్నారు మీ కుట్రలు చేయబట్టి కార్యకర్తలు. ఆడ జగిత్యాల నుంచి మొదలుకుంటే నిజామాబాద్ వరకు మొత్తం ధర్మపురి అరవింద్కు వ్యతిరేకంగా మారిపోయి భారతీయ జనతా పార్టీలో ఉన్న లీడర్లే. ఎవరికి వాల్యూ ఇయ్యాడు, బోలెడ్ యాటిట్యూడ్తో పనిచేస్తాడని. ఈ యాటిట్యూడ్ పనికి రాదు. కార్యకర్తలను దగ్గర తీసుకోవాలి తప్ప ఈ యాటిట్యూడ్ పనికి రాదు. ఇప్పటికైనా మారి మంచిగా ఉంటే మీకే మంచిది.